కానీ పార్టీ ఉన్నాం కాబట్టి మనకి వేరే ఎత్తేతం లేదు. ఒకసారి మనం కాంగ్రెస్ నుండి వచ్చే బయటికి మనం వేరే పార్టీకి పోలేము. మనకి ఇష్టమున్నా కష్టమున్నా ఆ పార్టీ ఉండాలి ఉద్దేశంతోనే నేను అక్కడ 2 లక్షల మంది 2 లక్షల ఓట్లు సంతోషపెడుతుంటే దాదాపు 14 లక్షల మంది బాధపడతారు. అన్నగారు అయినటువంటి కోట జయసూర్య ప్రకాష్ రెడ్డి సార్ గారి అనుచర వర్గం అంతా ఇక్కడికి వచ్చి ఈ సమావేశానికి నన్ను ఆత్మీయంగా పిలిచి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు ముఖ్యంగా మీ అందరి తరఫున నా తరఫున ముందు జయసూర్య ప్రకాష్ రెడ్డి సార్ గారికి తల వంచి నేను నమస్కరిస్తున్నాను. నేను ముఖ్యంగా చెప్పేది సోదరులారా, నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే 2 విషయాలు ముఖ్యంగా చెప్పాను. ఎందుకంటే జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు అపార అనుభవం కలిగినటువంటి పార్లమెంట్లో ఎవరైనా ఉన్నారంటే మన కర్నూలు జిల్లాలో అది ప్రకాష్ రెడ్డి గారికే చెందుతుంది. ఎందుకంటే సెంట్రల్ మినిస్టర్గా చేసి దాదాపు సార్ గారి యొక్క అనుభవాలు చాలా గొప్పవి. ఎందుకంటే సారు సెంట్రల్ మినిస్టర్ రైల్వేలో సహాయ మంత్రిగా చేసినప్పుడు మా పంచలింగాల గ్రామానికి వర్క్షాప్ రైల్వే వర్క్షాప్ తేవడంలో సార్ పాత్ర అమోఘమైనది. పార్టీలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా విధంగా నష్టం జరిగింది కుటుంబానికి. అయినా పార్టీ ఉన్నాం కాబట్టి పార్టీకి తప్పక సపోర్ట్ చేయాలి కాబట్టి నేను మనస్ఫూర్తిగా మా లోక్సభ అభ్యర్థి నారాయణ గారికి అలాగే కోమూరు అసెంబ్లీ పోటీ కాబట్టి సందేశపడకుండా ప్రత్యేకంగా వస్తుందా మా ఉద్యమం అంతా సపోర్ట్ చేస్తుంది. ఈ గెలుపు తెలుగుదేశం గెలుపు ఆశిస్తున్నా. కానీ గెలవాలంటే ఇద్దరు కూడా అందరినీ కలుపుకొని వర్గభేదాలు లేకుండా తెలుగుదేశం పార్టీ కలుపుకోతేనే తప్పని గెలుస్తుంది. అంతా చెప్పాలి అది ఆశిస్తాం. ఎక్కడ పార్టీని దృష్టి పెట్టుకొని గ్రామంలో అన్ని ద్వారా కలుపుకోకపోతే తప్పగా వస్తుంది. అది ఇద్దరు కాయల మీద ఆధారపడింది. నేను బాగా చెప్పాను. బాబు చాలా మంది పోతారనే ఈరోజు యాక్చువల్గా దాదాపు రోడ్డు మొత్తం ఖాళీ అవుతున్నాయి. నేనే వాళ్ళతో నేనే వాళ్ళతో కాబట్టి నువ్వు కూడా నా మాట మీద పెట్టారు. పార్టీకి కావాల్సింది ఈ పార్టీ గుర్తించాలి. మాకు కావాల్సిన పార్టీ గెలవాలి. వస్తే ఇది రాష్ట్రంలో ఈ తెలుగుదేశం పార్టీ రావాలి. ప్రజలకు 5 సంవత్సరాల్లో చాలా ఇబ్బంది ఎదుర్కొంటాం. గ్రామాలు ముఖ్యంగా మహిళలు నాకు దినమో నేను రికార్డు చూస్తే మహిళలకు చాలా అన్యాయం జరిగింది. ముఖ్యంగా నేను గతంలో పార్టీ కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం వచ్చినప్పుడు కొన్ని ఈ ప్రాంతాల వాళ్ళకి కొన్ని కామెంట్ చేశాను. వేదావతి దేవల ఎల్ఎల్సి అది చేస్తాను. ఈరోజు అనుకోకుండా కొన్ని బస్సులో నేను దూరం పోషిస్తాను కాబట్టి తప్పకుండా గెలిచాక అది నా బాధ్యతగా రైతు బిడ్డగా రైతుల సమానం తెలుసు కాబట్టి నేను వాళ్ళకి మా రైతులకు అండగా ఉంటాను. తప్పకుండా పార్టీ గెలుస్తుంది. గెలిచి వెంటనే ఏవైతే మేము ప్రామిస్ చేసామో ఈ ప్రాంతాల్లో తప్పకుండా దాన్ని కంప్లీట్ చేస్తాం.